Welcome to Lata CTZ online classes. This is part 5 of Laws of Motion of class 9 Physical Science. సో ఇంతకుముందు భాగంలో మనము జడత్వము, నిశ్చల జడత్వము మరియు గమన జడత్వం గురించి చెప్పుకున్నాం. మరి ఈ క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నాం అంటే, ఇక్కడ ఈ పక్కన చూస్తున్న పటంలో ఈ తలుపు బద్దలు కొట్టడానికి ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పారు ఉదాహరణ ఒకటిలో అంటే, ఒక ఇంటి యజమాని దురదృష్టవశాత్తు తన ఇంటి తాళం చెవిని పోగొట్టుకున్నాడు. అతను తన ఇంటి తలుపును పగలగొట్టాలని నిర్ణయించుకున్నాడు. దానికై ఒక రెజ్లర్ మరియు ఒక బక్కపల్చని వ్యక్తి వచ్చారు. యజమాని తలుపు పగలగొట్టమన్నప్పుడు ఎవరు తలుపును త్వరగా బద్దలు కొట్టగలరు? రెజ్లరా లేక బక్కపల్చని వ్యక్తా? అవును కదా, మనం ఊహించింది కరెక్టే. రెజ్లర్ చాలా తేలికగా తలుపును పగలగొట్టగలడు. బక్కపల్చని వ్యక్తి చాలాసార్లు ప్రయత్నించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రెజ్లరు బక్కపల్చని వ్యక్తి కంటే చాలా ఎక్కువ బరువు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ బరువు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. అంటే రెజ్లర్ యొక్క ద్రవ్యరాశి బక్కపల్చని వ్యక్తి యొక్క ద్రవ్యరాశి కంటే చాలా ఎక్కువ. కాబట్టి అతను ఈజీగా బద్దలు కొట్టగలడు. మరియు ఇంకొక ఉదాహరణ, లాంగ్ జంప్ చేసే క్రీడాకారులు కొంత దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి జంప్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ దూరం దూకడానికి. ఇలా ఎక్కువ దూరం దూకాలి అంటే గమన జడత్వం పొందాలి. అంటే క్రీడాకారుడు పరిగెత్తడం ప్రారంభించగానే అతని వేగం పెరుగుతుంది. ఈ ఎక్కువ దూరం దూకడానికి గమన జడత్వం పొందడం అన్నది తప్పనిసరి. కాబట్టి ఇక్కడ మనకి రెండు వచ్చాయి. ఏమిటి? ఒకటి ద్రవ్యరాశి, ఇంకొకటి వేగం. మరి ఈ రెండింటిని కలిపి మనం ద్రవ్య వేగం, రేఖీయ ద్రవ్య వేగం అంటున్నాం. ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్టయితే, క్రికెట్ బాల్ మరియు బ్యాడ్మింటన్ బాల్ రెండు ఒకే వేగంతో ఢీకొంటే ఏది ఎక్కువగా బాధిస్తుంది? క్రికెట్ బాలే ఎక్కువ బాధిస్తుంది. ఎందుకంటే బ్యాడ్మింటన్ బాల్ కంటే క్రికెట్ బాల్ ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంది. మరి అదేవిధంగా ఒక తుపాకీ నుండి పేల్చిన చిన్న బుల్లెట్ కేవలం దానికి ఉండే వేగం వల్ల ఈ గోడకి హాని కలిగించగలుగుతుంది. ఇక్కడ వేగం మాత్రమే పనిచేస్తుంది. అంటే మనకి ఈ ద్రవ్య వేగం ఏదైతే ఉందో అది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ద్రవ్యరాశి, రెండు వేగము. కాబట్టి ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగాన్ని ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి m మరియు వేగం vల లబ్ధంగా చెప్పవచ్చు. దీన్ని pతో సూచిస్తాం. ఈ న్యూటన్ ద్రవ్య వేగాన్ని చలనంలో వస్తువు యొక్క ద్రవ్యరాశిగా వర్ణించాడు. ఇక్కడ మనకి అన్ని వస్తువులకి ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి అది చలనంలో ఉన్నప్పుడు దానికి ద్రవ్య వేగం ఉంటుంది. కాబట్టి వస్తువు యొక్క ద్రవ్య వేగం p ద్రవ్యరాశి ఇంటూ వేగము, అంటే p m ఇంటూ v mv అన్నమాట. ఈ వేగం అనేది సదిశ రాశి కాబట్టి ద్రవ్య వేగం కూడా సదిశ రాశి అవుతుంది. వేగం దిశలోనే ద్రవ్య వేగం యొక్క దిశ కూడా ఉంటుంది. ఈ ద్రవ్య వేగం యొక్క ఎస్ఐ ప్రమాణం కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ లేదా న్యూటన్ సెకండ్. సో కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ ఆర్ న్యూటన్ సెకండ్గా చెప్పవచ్చు. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ చేస్తే మనకి అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో చలిస్తున్న 10 కిలోగ్రాముల ద్రవ్యరాశికి గల వస్తువు యొక్క రేఖీయ ద్రవ్య వేగాన్ని కనుగొనండి. మనకి ద్రవ్యరాశి ఇచ్చాడు m 10 కిలోగ్రాములు, వేగం p 20 మీటర్లు పర్ సెకండ్. కాబట్టి ద్రవ్య వేగం p m ఇంటూ v అంటే 10 ఇంటూ 20, కాబట్టి 200 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. అలాగే మనం ఉదాహరణ 2 తీసుకున్నట్టయితే, ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగం 40 కేజీలు మీటర్ పర్ సెకండ్ మరియు దాని ద్రవ్యరాశి 5 కేజీలు అయితే దాని వేగాన్ని కనుగొనండి. ఇక్కడ మనకి ఇచ్చింది ద్రవ్య వేగం ఇచ్చాడు అండ్ ద్రవ్యరాశి m ఇచ్చాడు. m 5 కిలోగ్రాములు, ద్రవ్య వేగం p 40 కిలోగ్రాములు పర్ సెకండ్, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. కాబట్టి p mv, ఇక్కడ మనకు కావాల్సింది v కాబట్టి
ఈ mని LHS వైపు తీసుకెళ్తే p/m కాబట్టి 40/5 కాబట్టి 8 మీటర్లు పర్ సెకండ్. ఈ విధంగా మనము ద్రవ్య వేగం యొక్క సమస్యలను సాధించవలసి ఉంటుంది. సో ద్రవ్య వేగం అంటే ఏమిటి? ద్రవ్యరాశి ఇంటూ వేగము అన్నమాట. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, హియర్ the first example how to understood that who breaks the door. Unfortunately, owner of the house lost the door key. He decided to break the door. One wrestler and a lean man came to break the door. So this is a wrestler and this man is a lean man. So the owner asked them to break the door. Whom do you think will be break the door, wrestler or lean man? Yes, we can guess easily that the wrestler broke the door in single attempt. The lean man tried many times but not succeeded. Why? Because of the reason is simply you could say that the wrestler have more weight than the lean man. We know that weight depends on mass. So that means the wrestler mass is more than the lean man. And here example 2, athlete run some distance before taking a long jump because of to increase their velocity to jump higher and longer distance. To gain inertia due to the motion, so that is dynamic inertia, athletes start running, their velocity start increasing. This is very essential for them to gain the inertia of motion to take a very long jump. For them, so these from these example we conclude that mass and velocity plays a vital role in the applied force. So this can be explained by a concept called momentum, which is usually denoted by symbol P. So what is momentum? Here we have to understand what is momentum. So this momentum depends on mass and velocity. So if your friends throws a cricket ball and a badminton ball on you with the same speed, then which one hurts you more? Yes, definitely cricket ball will hurt you because it has more mass than the badminton ball. Similarly, a small bullet fired from gun, so this is gun, a small bullet fired from gun damages the wall only due to its high speed. So from these above example, we can decide that momentum depends on two factors. One is mass and another one is its velocity. So linear momentum is the vector quantity and defined as the product of mass of an object, that is m, and its velocity v. So usually denoted by the letter P. Newton used the phrase mass in motion. So Newton said this momentum as mass in motion. So to represent the meaning of momentum, as all objects have mass, if an object is in motion, then it acquires momentum. So momentum P equal to mass into velocity, that is P equal to mv. So here we must remember that a body's momentum is always in the same direction as its velocity vector. It is a conserved quantity, which means that total momentum of system is constant. So the SI unit of momentum is kilogram meter per second or Newton second. So here some examples are there. If we solve this, you can understood well what is momentum. Find the linear momentum of a body whose mass is 10 kilograms moving with a velocity 20 meter per second. So here given mass is 10 kilograms, m equal to 10 kilograms and v equal to 20 meter per second. So you can find out linear momentum easily from formula P equal to mv. So P equal to m into v. So 10 into 20, that is 200 kilogram meter per second or Newton second. And here example 2, the linear momentum of a body is 40 kilogram meter per second and the mass of the object is 5 kilograms. Determine the velocity of the object. So here mass is given 5 kilograms and momentum P is given
40 kilogram meter per second. Now we have to find the velocity. So our formula is P equal to mv, but we have to find v here. So we can take this m to LHS. This will become v is equal to P by m. So v equal to P is 40 and m is 5. So 40 by 5, that is 8. So v equal to 8 meter per second. So from this formula we can easily find out the mass of one object or velocity or momentum. So that is P equal to mv. Okay. Now we check the questions. First question, explain linear momentum with example, and second one, write the formula of momentum and explain each term in it. So first of all, we have to write linear momentum with examples. So what is linear momentum with examples? So here we are on our answer. So this is our linear momentum, and with examples, this is first example, first answer. Okay. From this example we can define. So first of all, write these lines, and after that write this one example, and second one, write the formula and explain each term. So formula is here only, that is this one. So this is second answer, formula, and we write what is P, momentum of the body, what is m, mass, and what is v, velocity. So here is your second answer. So Telugu medium questions. మొదటి ప్రశ్న, ద్రవ్య వేగాన్ని ఉదాహరణతో వివరించండి. రెండవ ప్రశ్న, ద్రవ్య వేగానికి సూత్రాన్ని వ్రాసి అందులోని పదాలను వివరించండి. సో మొదటి ప్రశ్నకి జవాబు, మనము ద్రవ్య వేగాన్ని వివరించాలి. ద్రవ్య వేగం అంటే ఏమిటో వివరించాలి. సో మన ద్రవ్య వేగం చూడండి ఇక్కడే ఉంది. సో ఇది ద్రవ్య వేగం, ఉదాహరణ మనకి ఇక్కడ ఒక తుపాకీ నుండి. ఓకే. సో ఇది ఒకటవ ఆన్సర్. ఇక రెండవ ఆన్సర్, ద్రవ్య వేగం యొక్క సూత్రాన్ని రాయమన్నాడు. సో ఇది మన సూత్రం, దాన్ని వివరించాం, అంటే ఏమిటో రాసాం. ఓకే. ఇది మన రెండో ప్రశ్నకి జవాబు. ఇక మూడో ప్రశ్న, క్యాలిక్యులేట్ ద మొమెంటమ్ ఆఫ్ 2000 kilogram elephant running at a speed of 7.50 meter per second. So you have to calculate momentum. సో తెలుగు మీడియంలో కూడా సేమ్ క్వశ్చన్ ఉంటుంది. సో మనం ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని తేడా ఉండదు, కాబట్టి మనం తెలుగు మీడియంలో కూడా చదివి ఈ ప్రాబ్లమ్ని చేద్దాం. తెలుగు మీడియం ప్రాబ్లం థర్డ్ వన్, 7.50 మీటర్ పర్ సెకండ్ వేగంతో పరిగెత్తున్న 2000 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఏనుగు యొక్క ద్రవ్య వేగాన్ని కనుక్కోండి. సో మనకి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సేమ్ ఆన్సర్ రాసుకోండి. మొదట ఎం ఇచ్చాడు, ఎం ఎంత, 2000 కిలోగ్రాములు. అండ్ నెక్స్ట్ మనకి వి కూడా ఇచ్చాడు, 7.50 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనము పి కనుక్కోవాలి. పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి, ఎంవి. సో 2000 ఇంటూ 7.50. ఓకే, చాలా సింపుల్ కదా. సో యూ హ్యావ్ టు మల్టిప్లై 2000 ఇంటూ 7.50, ఆర్ యూ కెన్ మల్టిప్లై 75 with 2. So here 75 into 2, that is 150, and how many zeros? 1 2 3. So after 2, that is point. So these will cancel, these 2 zeros will cancel. So this is the momentum.
So 15,000 kilogram meter per second. Okay, this is third one. Write neatly. చక్కగా వీడియోని ఆపి రాసుకోండి, లేదా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా రాసుకోండి, తప్పులు చేయకండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ప్రశ్న, నాలుగో ప్రశ్న. నాలుగో ప్రశ్న ఏమి ఇచ్చాడు చూద్దాం. 50 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఆటగాడు 25 మీటర్ల పర్ సెకండ్ వేగంతో పరిగెడుతున్నాడు. 1 కేజీ ద్రవ్యరాశి గల బంతి 10 మీటర్లు పర్ సెకండ్ వేగంతో చలిస్తుంది. అయినా ద్రవ్య వేగాలను పోల్చండి. సో ఇది కూడా ప్రాబ్లం కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో కూడా చూసి మనం ప్రాబ్లం చేద్దాం. సో ఫోర్త్ వన్, కంపేర్ ద మొమెంటమ్ ఆఫ్ ఏ 50 kg player running at a speed of 25 meter per second with the momentum of 1 kg ball moving with a speed of 10 meter per second. Okay, so you have to compare these two momentums. First one, that is a player mass is m is equal to 50 kilogram and player speed is v equal to 25 meter per second. This is player. ఆటగాడి యొక్క మాస్ ఇచ్చాడు 50 కిలోగ్రాములు, వి ఇచ్చాడు 25 మీటర్లు పర్ సెకండ్. అండ్ ఇక్కడ మనకి ఒక బాల్ కూడా ఇచ్చాడు. ఆ బాల్ యొక్క మాస్ ఎం ఎంత, 1 కిలోగ్రామ్ 1 kg and speed v equal to 10 meter per second. So we have to find out this player's momentum p equal to m into v, mv. So m equal to 50 into 25. So 25 to 25 5s are, that is 125. So 0. So 1250 Newton second. And here p equal to m into v, that is 1 into 10, that is 10 Newton second. So which is higher? Yes, the player's momentum is high than ball. మీరు ఏమని రాయాలి? the player's momentum is high than the ball. బాల్ యొక్క ద్రవ్య వేగం కంటే ఆటగాడి యొక్క ద్రవ్య వేగం ఎక్కువ. చూడండి, ఇక్కడ ఎక్కువ రావడానికి కారణం ఏమిటి? ఆయన యొక్క మాస్ ఎక్కువగా ఉంది బాల్ కంటే. బాల్ 1 kg, ప్లేయర్ యొక్క మాస్ 50 kg. అట్లాగే స్పీడ్ కూడా ఎక్కువగా ఉంది. బాల్ స్పీడ్ 10 మీటర్ పర్ సెకండ్ అండ్ ప్లేయర్ స్పీడ్ 25 మీటర్ పర్ సెకండ్. సో అందుకే మనకి ప్లేయర్ యొక్క ద్రవ్య వేగం ఎక్కువగా వచ్చింది. ఓకే, ఇది మన ఫోర్త్ వన్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సేమ్ లెక్క చేయాలి, చివరికి రాయాలి. ఏమని? బాల్ కంటే ఆటగాడి యొక్క ద్రవ్య వేగం ఎక్కువ. ప్లేయర్స్ మొమెంటమ్ ఈజ్ హై దాన్ ద బాల్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. సో వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్స్ we can do, very simple. Just you have to remember the formula P equal to mv. So fifth one, if the mass of an object is doubled, then which of the following is true? Okay, here mass of an object is double, the velocity of the object is doubled. So here see between the relationship between mass and velocity, here we can say P equal to mv, that is V equal to P by m. If mass is doubled, this will become 2m by 2m. So velocity is not doubled. What will happen? It not increasing, it decreasing. So the momentum of the object is double. If this is m is 2m, this is 2mv, yes, it is doubled. The velocity of the object is tripled, wrong. The momentum is tripled, wrong. So B is correct one for this fifth one. B is answer. Next one, sixth one.
an object of mass 10 kg is moving with a velocity 10 meter per second and another object of mass 20 kg is moving with a velocity of 5 meter per second, then the ratio of their momentum. So, first object 10 kgs and velocity 10 meter per second. So, P equal to m into v, that is 10 into 10, 100. So, first one's 100 east, second one 20 kilograms and velocity is 5. So, 20 5s that is also 100. So, 100 is 100, 2 zeros cancel, that is 1:1 is the answer. So, B is your correct answer. Next one, the formula for momentum is P equal to mv. So, that is P equal to mv, D is your answer. Next, the SI unit of momentum is kilogram meter per second. So, B is your answer. Last one, look at the ball in the following diagram, its momentum is. Okay, here there is a diagram. First of all, you have to see the diagram. So, see this, wait. So, this is the ball, this is 2 kgs and velocity is 5 meter per second. So, the momentum is 2 into 5, that is 10. So, 10 kilogram meter per second is your answer, A is your answer. Okay. Next, Telugu medium. So, మనం 5వ ప్రశ్నకు వచ్చాం. 5వ ప్రశ్న, వస్తు ద్రవ్యరాశి రెట్టింపు అయిన కింది వాటిలో ఏది నిజం? వస్తువు వేగం రెట్టింపు అవుతుందా? కాదు, వస్తువు వేగం సగం అవుతుంది. వస్తు ద్రవ్య వేగం రెట్టింపు అవుతుంది, బి అనేది కరెక్ట్ వన్. 10 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక వస్తువు 10 మీటర్ పర్ సెకండ్తో చలిస్తుంది. 20 కిలోగ్రాముల గల వేరొక వస్తువు 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో చలిస్తుంది. అయినా వాటి ద్రవ్య వేగాల నిష్పత్తి. సో, ఒకటో దాని ద్రవ్య వేగము 10 into 10 100 అవుతుంది, అంటే 100 ఈస్ట్. రెండవ దాని యొక్క వేగము 20 into 5 100, ఇది కూడా 100నే అయింది. సో, మనం సున్నాలు క్యాన్సిల్ చేస్తే 1:1, 1:1 అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 7వది, ద్రవ్య వేగానికి సూత్రం. ద్రవ్య వేగానికి సూత్రం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, P = mv అనేది సూత్రం, కాబట్టి డి అనేది మీకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ద్రవ్య వేగానికి ఎస్ఏ ప్రమాణం ఏమిటి? కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. అండ్ ఇంకొకటి ఉంది న్యూటన్ సెకండ్, అది న్యూటన్ సెకండ్ మాత్రమే, న్యూటన్ పర్ సెకండ్ కాదు. పక్క పటంలో బంతి యొక్క ద్రవ్యవేగం. ఇక్కడ బంతి చూడండి 2 కిలోగ్రాములు ఉంది, 5 మీటర్లు పర్ సెకండ్తో చలిస్తుంది, అంటే 2 5s 10, అంటే 10 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మీ ఆన్సర్ క్వశ్చన్ పేపర్ వర్క్షీట్ చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వర్క్షీట్ కోసం వెయిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.